నేపాల్లో చిక్కుకున్న ఏపీ వారిని తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి లోకేష్, కందుల దుర్గేష్, హోంమంత్రి అనిత ఉన్నతాధికారులతో సచివాలయంలో రివ్యూ నిర్వహించారు. బాధితులతో వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఏపీ వారిని ఇళ్లకు చేర్చే బాధ్యత ఏపీ ప్రభుత్వం తీసుకుంటుందని ఇప్పటికే మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. నేపాల్లో చిక్కుకున్న వారి బంధువులతో మాట్లాడిన జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం జిల్లా నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 61 మందిని సురక్షితంగా జిల్లాకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. గాజులరేగ ప్రాంతానికి చెందిన వారే 24 మంది ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వారందరినీ తిరిగి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో వారందరినీ తీసుకురానున్నట్లు తెలిపారు. బాధితుల బంధువులు ఆందోళన చెందొద్దని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ఇక నేపాల్లో మొత్తం 217 మంది ఏపీ వాసులుండగా వారిలో కఠ్మండ్లో 173 మంది, హెటెడోలో 22, పోఖ్రోలో 10, సిమికోట్లో 12 మంది తలదాచుకున్నారు. అందులో 118 మంది మహిళలున్నారు. జిల్లాల వారీగా విశాఖపట్నానికి చెందిన 42 మంది, విజయనగరం జిల్లాకు చెందిన 34 మందిని, కర్నూలు నుంచి 22 మంది, మరికొందరు ఇతర ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడామని, ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఏపీ భవన్లో సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాగా నిన్న మంత్రి లోకేష్ అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని రోజంతా నేపాల్ పరిస్థితిపై సమీక్ష జరిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి ఏపీ వారందరినీ తీసుకొచ్చే బాధ్యతను ఆయన తీసుకున్నట్లు తెలిపారు. అల్లర్లలో పాస్పోర్ట్లు పోగొట్టుకున్న వారి కోసం అవసరమైన అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ ప్రాంతాల్లోని బాధితులను ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. సంపత్, ప్రధానంగా నేపాల్లో జరుగుతున్నటువంటి అల్లర్ల నేపథ్యంలో భారత్ నుంచి కాఠ్మండు, అలాగే మానస సరోవరం, నేపాల్లో ఉన్నటువంటి ప్రదేశాలను చూడడానికి వెళ్ళినటువంటి భక్తులతో పాటు అలాగే పర్యావరణ ప్రేమికులందరూ కూడా అక్కడ చిక్కుకొని పోయారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అల్లర్లతో తిరిగి ఇండియాకి రాలేక బాధపడుతున్నటువంటి నేపథ్యంలో కొందరు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులను సంప్రదించారు. అప్పుడు వెంటనే స్పందించినటువంటి నారా లోకేష్ వారి కోసమని ప్రత్యేకంగా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ప్రధానంగా తాను నిన్న అనంతపురం భారీ బహిరంగ సభ ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ పథకాలకు సంబంధించి ఇచ్చారో ఆ కార్యక్రమానికి అటెండ్ కావాల్సి ఉన్న ఎవరైతే తెలుగు వారు ఈ నేపాల్ చిక్కుకుపోయారో వారిని సురక్షితంగా తీసుకొని వచ్చేందుకు ప్రత్యేకంగా అమరావతిలోనే ఉండిపోవలసి వచ్చింది. ఆయన సెక్రటరియట్ లో అంటే సచివాలయంలో ఆర్టీజీఎస్ సంబంధించినటువంటి కార్యాలయంలో యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఉన్నటువంటి అధికారులతో, సంబంధిత అధికారులతో కూడా పూర్తిగా సమీక్షా సమావేశం నిర్వహించారు. 2 గంటలకు ఒకసారి అక్కడ చిక్కుకున్నటువంటి వారితో ఫోన్ కాల్లో వ్యక్తిగతంగా మాట్లాడుతూ వారి యొక్క అవసరాలను కూడా తెలుసుకోవడం జరిగింది. యోగక్షేమాలకు కూడా కనుక్కోవడం, అలాగే వారికి ధైర్యం చెప్పడం. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెన్నంటే ఉంటుంది, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా అత్యంత సురక్షితంగా ఏపీకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి, అలాగే భారత రాయబారి కార్యాలయానికి కూడా ఎప్పటికప్పటికి కూడా ఫోన్లు చేస్తూ పూర్తిగా కూడా ఆయన సమీక్ష అనేది జరిపారు. గత రాత్రి మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించి దగ్గర 217 మంది తెలుగు వారు నేపాల్లో ఉన్నట్లుగా కూడా పక్కా సమాచారంతో ఆయన ఓ లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కర్నూలు ఈ ప్రాంతాలకు చెందినటువంటి వాసులందరూ కూడా ఉన్నారు. వీరందరినీ కూడా సురక్షితంగా ఇటు ఆంధ్రప్రదేశ్ కు తీసుకుని వచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే ఈ రోజు మధ్యాహ్నం ప్రత్యేకంగా విమాన సర్వీసుల ద్వారా వారిని తీసుకొని వస్తామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది మీడియా సమావేశంగా. ఆ తర్వాత ఎవరైతే ఏవియేషన్ కార్పొరేషన్ మినిస్టర్ ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే నేపాల్లో విమాన సర్వీసులు కూడా పునరుద్ధరించబడ్డాయి. ఈ రోజు పూర్తిగా కూడా సర్వీసులన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ప్రత్యేక విమానాల ద్వారా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి వారు చిక్కుకుపోయారో వారందరినీ కూడా సురక్షితంగా రాష్ట్రానికి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నం ప్రత్యేక విమానాల ద్వారా కంప్లీట్ గా కూడా వారందరూ కొందరు ఒరిస్సా బోర్డర్ కి, అలాగే మరికొందరు విశాఖపట్నానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ హరికిషన్. ఏపీ భవన్లో ఇమీడియట్గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఎవరైతే ఆ నంబర్కి ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి 2 గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఫుడ్ కానీ వాటర్ కానీ
పవర్ కానీ ఎన్ని ఉన్నాయా లేవా ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు, గవర్నమెంట్ కి చెందిన అర్జ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం. ఇప్పటికీ మా దగ్గరున్న సమాచారం మేరకు 217 మంది ఆంధ్రలో 12 లొకేషన్స్ లో, అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ 12 లొకేషన్స్ లో వాళ్ళు ఉన్నారు. దీంట్లో సుమారుగా 173 మంది కఠ్మండూలో, 22 మంది హెటౌడాలో, 10 మంది పోఖ్రాలో, 12 మంది సిమికోట్లో ఉన్నవారు. ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం. దాంట్లో సుమారుగా 118 మంది మహిళలు ఉన్నారు, 98 మంది మగవాళ్ళు ఉన్నారు. అటు ఏపీ భవన్ కానివ్వండి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కమాండ్ సెంటర్ కానివ్వండి, మేము టైం టు టైం అటు ఎంబసీతో అదేవిధంగా ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా కఠ్మండు నుంచి రేపు ఆంధ్రుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ కఠ్మండూలో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం, సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది. ఇక్కడ కానీ ఒకసారి చూస్తే కఠ్మండూతో పాటు సిమికోట్లో ఉన్న 12 మంది వాళ్ళని ఇప్పుడు నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్, అంటే యూపీ బార్డర్ పక్కన ఉన్న ఎయిర్పోర్ట్కి వాళ్ళని రేపు పొద్దున తరలిస్తాం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు లక్నోకి వెళ్ళి బై రోడ్ లక్నోకి వెళ్ళి అక్కడ నుంచి కమర్షియల్ ఫ్లైట్ ద్వారా తిరిగి వస్తారు.